హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టేప్లో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే పెద్ద సినిమా చూసి వచ్చాను. బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేసింది. టు స్టార్ట్ విత్ నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే పాజిటివ్ థింగ్స్. ఏఆర్ రెహమాన్ గారి సౌండ్ ట్రాక్ అసలు ఐల్ షో యూ హూ ద రియల్ డీల్ ఈజ్ అన్నట్టు స్కోర్ చేశారు ఆయన. థీమ్ ఉంటుంది, ట్రైలర్ ఎండింగ్లో వచ్చే ఒక థీమ్ ఉంటుంది, ఎమోషనల్, ఒక ప్యాథోస్ థీమ్. అది సినిమాలో చాలాసార్లు వస్తుంది అనమాట. ఐ థింక్ ఇంటర్వెల్ టైం నుంచి స్టార్ట్ అయ్యి చాలాసార్లు వస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక మేజర్ రివీల్ దగ్గర కూడా ప్లే అవుతుంది. అది ఆ థీమ్ వచ్చిన ప్రతిసారి ఒక సూపర్ హై. వి హర్డ్ అ న్యూ ఏఆర్ రెహమాన్. నెక్స్ట్ రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ. ఆబ్వియస్లీ కూల్ షాట్స్, బ్యూటీ షాట్స్, వాటిని దాటి ఆ టెరైన్ని, ఆ స్పోర్ట్స్ సీక్వెన్సెస్ని, అది క్రికెట్ కానివ్వండి, కుస్తీ కానివ్వండి, వాటిని క్యాప్చర్ చేసిన విధానం అదంతా చాలా బాగుండింది. రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్ సాలిడ్. ఒక హాస్పిటల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, లాంగ్ సీక్వెన్స్ ఒకటి. సినిమా మొత్తంలో యాజ్ అ హోల్గా ఒక సీక్వెన్స్గా చూసుకుంటే ఎమోషనల్గా బాగా ల్యాండ్ అయిన ఒక సీక్వెన్స్ అంటే అది అనిపించింది నాకు. దాంట్లో ఐ థింక్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ రామ్ చరణ్. ఎందుకంటే రైటింగ్ అనేది ఆ క్యారెక్టర్కి, ఆ సిచ్యువేషన్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ సీక్వెన్స్లో ఆ క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ క్యారెక్టర్ మోటివ్ ఏంటి, దానికి అతను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, అక్కడున్న ప్రాబ్లం ఏంటి, అవన్నీ కలిసి ఒక ఎమోషనల్ అవుట్ బర్స్ట్ లాగా ఒకటి జరుగుతుంది అక్కడ. ఇట్ ఈస్ అ సాలిడ్ సీన్. అండ్ ఆ సీన్ ఎండింగ్ కి ఇట్ ఎండ్స్ విత్ అ క్లోజ్అప్ ఆఫ్ రామ్ చరణ్. జెన్యూన్ గానే ఆ క్యారెక్టర్ యొక్క బాధ అనేది ఆ పాయింట్ లో టచ్ చేస్తుంది. హార్ట్ టచింగ్ అనిపించింది. మస్సా ఓపెన్ అయ్యే సీక్వెన్స్ కూడా అది చాలా కూల్గా ఓపెన్ అవుతుంది. అది ఎడిట్లో ఒకటి చేశారు అక్కడ. సో అది స్టార్ట్ అయినప్పుడు భలే అనిపించింది, మంచి కిక్ వచ్చింది. అండ్ ఆ హోల్ ఆ మస్సా సీక్వెన్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. అలా కొన్ని మూమెంట్లు ఉన్నాయి. లైక్ 2 క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి. రెండో క్రికెట్ మ్యాచ్లో కొన్ని మూమెంట్లు, అది యాక్చువల్లీ ఇట్స్ మోర్ దెన్ ఎ క్రికెట్ మ్యాచ్. రత్నవేల్ గారు చెప్పారు మన ఇంటర్వ్యూలో. దాంట్లో ఒక సూపర్ మూమెంట్ ఒకటి ఉంటుంది. మీరు చూసినప్పుడు మీకు తప్పకుండా తెలుస్తుంది ఏ మూమెంట్ గురించి మాట్లాడుతున్నానని. మజా వచ్చింది అది. మెయిన్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్. ఇంటర్వెల్కి ముందు లిటరలీ ఒక కుస్తీ బేస్డ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది కూడా హై ఇచ్చింది. యాక్షన్ కపుల్డ్ విత్ డైలాగ్స్ రెండు కలిపి మంచి ఇంపాక్ట్ని ఇచ్చాయి. ఎందుకంటే వన్స్ అగైన్ నేను ఇందాక హాస్పిటల్ సీక్వెన్స్ అని ఒకటి మెన్షన్ చేశాను కదా, అక్కడ ఎలా అయితే రైటింగ్ సపోర్ట్ చేసిందో దీనికి కూడా ఆ క్యారెక్టర్కి ఉండే ఒక ట్రావెల్ అండ్ ఆ క్యారెక్టర్ని ఏ పాయింట్కి స్టోరీ అనేది, తన చుట్టూ ఉండే సర్కమ్స్టాన్సెస్ అనేవి ఎంత పుష్ చేస్తే తను ఈ పాయింట్కి వచ్చాడు అనేది మనకి క్లియర్గా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి అక్కడ తను తీసుకునే డెసిషన్, అక్కడ తను వెళ్ళాలనుకుంటున్న డైరెక్షన్, ఆ హోప్ అనేవి ఇంటర్వెల్ పాయింట్కి తన డెసిషన్, ఆ డైరెక్షన్ మారడం అదంతా ప్రామిసింగ్గా అనిపిస్తుంది నాకు. అది కూడా ఆ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఆ కుస్తీ బేస్డ్ సీక్వెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఇవి నాకు నచ్చినవి సినిమాలో. వితౌట్ ఎ డౌట్ టెక్నికలీ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. నౌ లెట్స్ కమ్ టు ది ఎమోషనల్ సైడ్. ఇక్కడ ఈ యాంగిల్లో నాకు పెద్ది అనే సినిమాతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ సినిమా అయినా కూడా ఇప్పుడు హీరో ఒకటి కోరుకుంటున్నాడు, హీరోకి మోటివ్ ఒకటి ఉంది, నేను అక్కడికి వెళ్ళి చేరాలి అని. దానికి ఒక కాజ్ ఉంటుంది కదా. ఆ కాజ్ అనేది ఏంటి? ఇక్కడ ఒక ఊరు, అది మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు తెలిసిపోద్ది, ఇదేం స్పాయిలర్ కాదు. ఆ ఊరుకున్న ఒక సమస్య, ఆ ఊరు ఉన్న సర్కమ్స్టాన్సెస్, ఆ ఊరు అనేదే, ఆ ఊరుకున్న సమస్య అనేదే సినిమాకి ప్లస్ క్యారెక్టర్కి ఎమోషనల్ యాంకర్, ఎమోషనల్ కోర్. అది సాలిడ్గా ఎస్టాబ్లిష్ అయితేనే ఆ క్యారెక్టర్ వెళ్ళే డైరెక్షన్, ఆ క్యారెక్టర్ పడే కష్టాలు, ఆ క్యారెక్టర్ ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నాడో అవన్నీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఆ ఊరి యొక్క హోల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా, అది చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా జస్ట్ కొన్ని మాంటేజెస్తో, జస్ట్ కొన్ని వాయిస్ ఓవర్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప దాని మీద కూర్చుని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే మనం వాళ్ళకి రూట్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ బాగుపడాలి. ఇప్పుడు పెద్ది అనేవాడు ఇంత కష్టపడి ఇంత పోరాడుతున్నాడంటే ఇదంతా దానికోసమే అని మనకి సినిమా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తప్ప ఎమోషనల్లీ కన్వే చేయదు. అందుకని చాలా చోట్ల ఎమోషన్ అనేది చాలా ఫ్లాట్గానే మిగిలిపోద్ది. దీనివల్ల ఈ ఎస్టాబ్లిషింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల దాని తర్వాత దానిపైన బిల్డ్ చేసుకున్నవన్నీ కూడా
అంత స్ట్రాంగ్గా ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. కొన్ని మంచి ఐడియాస్ ఉన్నాయి. సత్రంలో బ్రతుకుతాం మేము, కునుకు కొనుక్కుంటాం అంటాడు. అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోతే ఒక ఫాదర్ తన చైల్డ్కి ఎలా చదువు నేర్పిస్తున్నాడు అనేది ఒక చిన్న యాంగిల్ ఉంటుంది. ఇవన్నీ బ్యూటిఫుల్ ఐడియాస్, బట్ అవి ఏవి స్ట్రాంగ్గా ఎక్స్ప్లోర్ చేయరు. అవి చేస్తుంటే ఈ సినిమా యొక్క ఎమోషనల్ వెయిటేజ్ అనేది చాలా పెరుగుండేది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ ఏదైనా సాధించిన ప్రతిసారో లేకపోతే ఏదైనా కోల్పోయిన ప్రతిసారో చాలా ఎక్కువగా ఫీల్ అయి ఉండేవాళ్ళం. హై కూడా చాలా ఎక్కువగా ఫీల్ అయి ఉండేవాళ్ళమి, లోస్ కూడా చాలా ఎక్కువగా ఫీల్ అయి ఉండేవాళ్ళమి. ఇన్ ఏ సిమిలర్ వే అప్పల సూరి అనే క్యారెక్టర్ నాకు అది జెన్యున్గానే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. చాలా సేమ్, మళ్ళీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, జస్ట్ అలా ఉన్నాడు అప్పల్ సూరి, ఏదో చేస్తున్నాడు. ఒక 4 సీన్లలో ఏదో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏమి అక్కడ ఎమోషన్ ల్యాండ్ అవ్వాల. ఎమోషన్ని ల్యాండ్ చేయడానికి చాలా అటెంప్ట్ చేస్తుంది సినిమా. కొన్ని వెరీ సాడ్ థింగ్స్ జరుగుతాయి ఈ సినిమాలో, బట్ అది ఎక్కడా కూడా మనల్ని గట్టిగా హిట్ చేసినట్టు అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం సినిమా ఉంది కదా, రంగస్థలం సినిమాలో ఒక చాలా చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కామెడీ సీన్ లాగా స్టార్ట్ అవుతుంది. అదేంటంటే చిట్టుబాబుకి వినపడదు కదా, వినపడకుండా జస్ట్ తను పొలంలోకి వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన నేను ఇలా దూకేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను రా అంటే, చిట్టుబాబు వినపడకపోయినా కూడా ఓ అలానా అని యాక్ట్ చేస్తుంటాడు వింటున్నట్టు. ఇతను చిట్టుబాబు నడుచుకుంటూ వచ్చేలోపు ఆ పెద్ద ఆయన వెళ్ళి దూకేస్తాడు. ఆ సీన్ యాక్చువల్లీ ఏదో అది కొంచెం కామెడీగా స్టార్ట్ అయినప్పటికీ అది యాక్చువల్లీ ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ సీన్. నాకు ఐమ్ సారీ టు సే దిస్, బట్ ఆ సినిమాలో ఆ చిన్న సీన్ ఇచ్చిన ఇంపాక్ట్ ఏదైతే, ఎమోషనల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, నాకు అది ఎక్కువ అనిపించింది. ఇక్కడ చాలా సాడ్ విషయాలు జరుగుతాయి, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవి జరుగుతాయి, బట్ ఇవన్నీ ఇచ్చిన ఇంపాక్ట్ కంటే కూడా ఆ చిన్న సీన్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎక్కువ నాకు ఎమోషనల్లీ. కొన్ని కథలకి ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, కొన్ని కథలకు అవసరంలా. థ్రిల్లర్ సినిమాలు, సైఫై సినిమాలు వాటికి అవసరంలా కొన్నిటికి, బట్ ఇక్కడ దీనికి నిజంగానే అవసరం చాలా ఎమోషన్. అది ఎందుకో పర్సనలీ నాకైతే పెద్దగా ల్యాండ్ అయినట్టు అనిపించలేదు. నేనైతే ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వలేదు. సినిమా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నప్పటికీ వాటిని సైడ్ లైన్ చేసి ఈ లవ్ ట్రాక్ ఒకటి పట్టుకుంటది అనమాట. నచ్చియమ్మ ఆ లవ్ ట్రాక్ ఈ సినిమా కథ ఏదైతే విలేజ్ గురించి, ఐడెంటిటీ గురించి సినిమా, ఇది ఒక అండర్ డాగ్ ఫిల్మ్ అలా ప్రొజెక్ట్ చేసుకునే సినిమాలో ఇది చాలా అంటే చాలా ఫోర్స్డ్ అండ్ అన్నెసెసరీ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సీన్లు కూడా ఏమంత గొప్పగాను లేవు, అంత ఎంటర్టైనింగ్ గాను లేవు. ఒక మార్కెట్ సీన్ ఒకటి ఉంటుంది, అదైతే చాలా అంటే చాలా బ్యాడ్ అనిపించింది నాకు. ఆ ట్రాక్ మొత్తం కూడా వెరీ బ్యాడ్. అంటే ఏంటి, అసలు సినిమాల్లో లస్ట్ అనేది పోర్ట్రే చేయకూడదా, ఇలాంటి లస్ట్ అనేది అసలు రియల్ లైఫ్లో ఉండదా, నేను దాని గురించి అంతా మాట్లాడట్లా. పోర్ట్రే చేయాలంటే పోర్ట్రే చేయొచ్చు, కానీ ఇక్కడ ఎలా అయితే ఆ పోర్ట్రేల్ జరిగిందో అది ఈ సినిమాకి, ఈ కథకి అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ అని నాకు అనిపించింది. మేకింగ్ పరంగా చూసుకుంటే ఐ డోంట్ నో, మరి ఇది పాన్ ఇండియా వల్లనా లేకపోతే ఇది డైరెక్షన్ చాయిసా, ఇది కమర్షియల్ చాయిసా, అది నాకు తెలియదు. కానీ చాలా సీన్స్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, అక్కడ నాన్ తెలుగు యాక్టర్స్ ఉన్నారు, విచ్ ఈస్ ఫైన్, ఏం కొత్త కాదు. మనకి ఎప్పుడు ఆ క్రాస్ పాలినేషన్ అనేది అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. మన సినిమాల్లో ఎప్పుడు మలయాళం యాక్టర్స్ కానివ్వండి, తమిళ యాక్టర్స్, మన యాక్టర్స్ అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయడం అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఎందుకో ఈ సినిమాలో స్పెసిఫిక్గా నార్మల్ సినిమాల్లో కంటే కూడా ఎక్కువగా ఇందులో చాలా సీన్స్లో ఆ యాక్టర్స్ చెప్పే డైలాగ్స్ లిప్సింక్ లేకపోగా వాళ్ళకి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించడం, ప్లస్ ఇందులో విజయనగరం స్లాంగ్ కాబట్టి యాక్చువల్లీ విజయనగరం స్లాంగ్ అని చెప్పి ఇద్దరికి క్రెడిట్ కూడా పడుతుంది. సో దే వర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద స్లాంగ్ కాబట్టి ఆ నాన్ తెలుగు యాక్టర్స్ అందరికీ డబ్బింగ్ చెప్పించడం వల్ల, అది కరెక్ట్గా లిప్సింగ్ కూడా లేకపోవడం వల్ల కొన్ని చోట్ల తెలుగు యాక్టర్స్ కూడా జరుగుతుంది సినిమాలో. చాలా అంటే చాలా సీన్స్లో ఆ డిస్కనెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఈవెన్ దో నేను ఇప్పుడు ఈ సీన్కి కనెక్ట్ అయ్యి చూద్దాము అనుకున్నప్పటికీ ఒక డిస్కనెక్ట్ వచ్చేస్తుంది. బికాస్ అక్కడ ఇంటెన్స్ సీన్ ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు యాక్టర్కి లిప్సింక్ లేదు, అది కూడా అంత ఆబ్వియస్గా కనిపిస్తున్నప్పుడు ఆ సీన్ పండదు కదా. అలా జరిగిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇందులో కూర్మయ్య అనే క్యారెక్టర్, ఆయన కుంభలాంగి నైట్స్లో చేసిన యాక్టర్, మలయాళం యాక్టర్ చేశారు. నో డిస్రెస్పెక్ట్ అండి, నో డిస్రెస్పెక్ట్ టు ఎనీ యాక్టర్. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు కాస్ట్ హూమ్ ఎవర్ దే వాంట్. బట్ ఇక్కడ ఆ యాక్టర్, ఆయన యాక్చువల్లీ హీఈస్ ద నారేటర్ ఆఫ్ ద ఫిల్మ్, హీఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ క్యారెక్టరే కథ చెప్తుంది.
అది ఆయనకి డబ్బింగ్ వాయిసే పెట్టారు, వేరే వాయిస్ యాక్టర్తోనే చెప్పించి పెట్టారు. చాలా చోట్ల ఆయనకు కూడా లిప్సింక్ లేకపోవడం అనేది, లైక్ ఆ సెంట్రల్ నేరేటర్కి ఆ సీన్స్లోనే లిప్సింక్ లేకపోవడం అనేది కూడా ఖచ్చితంగా ఒక డిస్టెన్స్ని అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను డబ్బింగ్ ఇష్యూ లిప్సింక్ లేదు అని నేను నిట్పిక్ చేయట్లా, వాటి వల్ల ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, అది నాకు అనిపించిందని చెప్తున్నా. తెలుసో తెలియకో చాలా సీన్స్లో ఇంపాక్ట్ని డైల్యూట్ చేసినట్టు అనిపించింది. మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది అంతగా క్యారీ అవ్వకపోవడం వల్ల చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ అవి మనల్ని అంత గట్టిగా హిట్ చేయవు. అండ్ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ అస్ వర్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ ద క్లైమాక్స్. ను అంటే ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద బెటర్ పోర్షన్సే కానివ్వండి, ఎందుకో అనుకున్నంత గట్టిగా అంత పంచ్తో ల్యాండ్ అవ్వలేదని నాకు అనిపించింది. ఎందుకంటే వన్స్ అగైన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చాలా తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. లైక్ ఒక మేజర్ ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది, అది జరిగిన వెంటనే లైక్ సినిమా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో హైలైట్స్కి క్లైమాక్స్కి పరిగెత్తేసినట్టు అనిపించింది. ఎందుకు ఆ పెయిన్, అంత మేజర్ విషయం అనేది ఒకటి జరిగాక ఎలా ఆ క్యారెక్టర్ పుంజుకుంది. నిజం చెప్పాలంటే ఆ క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉందో అది ఒక్కటే ఒక సినిమా, అంత హెవీ పాయింట్ అది, కానీ దాన్ని చాలా క్విక్గా వెళ్ళిపోవడం, అసలు కొంచెం అక్నాలెడ్జ్మెంట్ కూడా లేకపోవడం, దాని తర్వాత క్యారెక్టర్ ట్రావెల్కి అరే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా డ్రామా, చాలా క్యారెక్టర్ డెవలప్మెంట్, చాలా సాడ్నెస్, చాలా పెయిన్ చాలా ఉంది కదా, ఎందుకు అది ఇంకా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుండొచ్చు కదా, ఎక్స్ప్లోర్ చేసుండొచ్చు కదా అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకు చెప్తున్నానంటే బుచ్చిబాబు గారి ఉప్పెన క్లైమాక్స్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే క్లైమాక్స్ లో రివీల్ అయ్యి ఏదైతే ఉందో ఉప్పెనలో అది జస్ట్ ఒక షాక్ వాల్యూ కోసం ఉండదు, ఆ పాయింట్ అనేది సినిమా థీమ్లో చాలా ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. పెద్దీలో దాని తర్వాత జరిగే విషయాలు అంత స్ట్రాంగ్గా, దాని కాన్సిక్వెన్సెస్, దాని ఆఫ్టర్ మ్యాథ్ అనేది అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఆ షాక్ వాల్యూకి ఉన్న ఇంపాక్ట్ కూడా తగ్గిపోయింది అనిపించింది. అదేనండి, ఈ కథలో చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ ఎందుకో కొంచెం సినిమా చూసినప్పుడు అది పైన ఒక సర్ఫేస్ లెవెల్లోనే పోర్ట్రే అయినట్టు ఉంది తప్ప ఇంకా కొంచెం డీప్గా వెళ్ళుండొచ్చు కదా అనే ఫీలింగ్తోనే బయటకు వచ్చాను నేను థియేటర్ నుంచి. 3 hours ఉన్నప్పటికీ నాకు 3 hours ఎక్కడా నాకు బోర్ కొట్టలేదు. ఆ లవ్ ట్రాక్ అనేది అది దాని తర్వాత ఎక్కడ నాకు ఆ బోర్ కొట్టకపోగా చెప్తున్నా కదా, లైక్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్ ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి, ఇంకా కొంచెం టైం తీసుకుని చేస్తున్నా కూడా అది బాగానే ఉండేది. ఎందుకంటే అక్కడ అంత మెటీరియల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది కాబట్టి. టెక్నికల్లీ సాలిడ్, బట్ ఎమోషనల్గా పెద్ది అనే సినిమా లీవ్స్ అ లాట్ టు బి డిజైర్డ్. That's it from this review. Do subscribe to Gultepro for more reviews and interviews. Thank you.